నా ప్రార్థన అది, ప్రభా అందరూ ప్రసంగం చేస్తారు ప్రభా, నేను ప్రసంగం చేస్తాను, నా ప్రార్థన ఒక ప్రత్యేకత ఉండాలి, నా ప్రసంగంలో ఒక ప్రత్యేకత ఉండాలి, నా సేవలో ఒక ప్రత్యేకత ఉండాలి, నా నాటకంలో ఒక ప్రత్యేకత ఉండాలి ప్రభా. ప్రత్యేకత కావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏమండి? ప్రత్యేకత కావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. లేదు వారిని చూసి వీరిని చూసి మనం నేర్చుకున్నామంటే వీరికిలా మాట్లాడుతుంటారు. వారు ప్రసంగం చేసినట్లు వీరు ప్రసంగం లేకపోతే వీరు నడిచినట్లు వారు నడిచినట్లు, వాళ్ళు పాడినట్టు వీళ్ళు పాడినట్టు, మనుషుల చేత కాపీ పేస్ట్ అనమాట. మీరు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. అని ప్రత్యేకమైన వాడు ప్రత్యేకమైన ఆలోచన ఇస్తారు. మోషేకి ఇచ్చే ఆలోచన ఒకటి, ఏలియాకి ఇచ్చే ఆలోచన ఒకటి, యెహోషువకి ఇచ్చే ఆలోచన ఒకటి. ఒక ఆలోచన కాదు. యెహోషువ సూర్యచంద్రులు ఆపేశారు. ఇంకెంతమంది ఆపారు? సూర్యచంద్రులు ఇంకెంతమంది ఆపారు? ఇంకెవరు ఆపలేదు. మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇంకెవరైనా ఉన్నారేమో బాబాయ్, తెలియదేమో మనకి, ఇంకెవరు లేరు. యెహోషువ ఒకడే. అంటే యెహోషువ ప్రభుతో సమయం గడిపి ప్రభుతో ఒక కనెక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టి, యెహోషువ నువ్వు సూర్యుని చంద్రుని ఆపగలవు, ఇది నీ పరిచయంలో ఉన్న ప్రత్యేకత అని అక్కడ మాట్లాడాడు. కాబట్టి అక్కడ సూర్యుని ఆపేశాడు, ఇక్కడ చంద్రుని ఆపేశాడు. ఆ యుద్ధము అక్కడ ముగించబడిపోతే ఆరైపోయింది అనుకోండి, యుద్ధం ఆగిపోద్ది. ఎందుకంటే యెహోషువ అక్కడ ప్రార్థన అలా చేశాడంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఉన్న నీతి ఏంటంటే ఉదయం 6 తర్వాత ప్రారంభం అవుద్ది, సాయంత్రము అంటే సంధ్యవేళ, సాయంత్రము 6 దాటిందనంటే యుద్ధం ఆపేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. గెలిచే సమయంలో యుద్ధం ఆగిపోయింది అనుకో, ఏమవుతుంది? ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి. ఆ శత్రువులు మరలా పొద్దున బలం పంచుకుంటారు, సైనికులు తెచ్చుకుంటారు. అప్పుడు మరలా యుద్ధం మనం ప్రారంభించడం కష్టపడుతుంది. కాబట్టి సందల అవ్వకుండా, చీకటి పడకుండా, సాయంత్రం అవ్వకుండా అక్కడ సూర్యుని అక్కడ ఆపేశాడు. అంతే. 4 గంటలు 3 గంటలకు ఆపేసి ఉంటాడు. అలాగా ఆగిపోను. అక్కడ యుద్ధం అయ్యే వరకు అది లేదు, ప్రసక్తి లేదు. చంద్రుడు ఈ భూమి కింద నుంచి ఎలా పైకి రావాలి, చీకటి ఎలా పడాలి, చంద్రుడు అక్కడ ఆగిపోమన్నాడు. అంతే. యుద్ధం అలా ఆగిపోయారు. అంతే. సూర్యుడు చంద్రులు ఆపేశాడు యెహోషువ. అది పిలుపు, అది అద్భుతము. మనం ప్రభుతో కనెక్ట్ అయి ఉంటే ప్రభు దగ్గర నుంచి కొత్త విషయాలు వస్తూ ఉండే, నూతనంగా ఆలోచిస్తాం, డిఫరెంట్గా ఆలోచిస్తుంటాం. కాబట్టి ఎలాగా డిఫరెంట్ అంటారు నాకు తెలియదు, కానీ ప్రార్థన ఎలా చేస్తాం? ప్రభా ప్రత్యేకత కావాలి, ప్రత్యేకత కావాలి.